ఫ్రేమ్ చూడండి, అబ్బాబ్బా కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. డబ్బాల నుంచి ఓపెన్ చేయకముందుకే మరి బయటికి అయితే తీద్దాము. సస్పెన్షన్ మాత్రం చూసుకోండి, మొత్తం అరే బండికి కూడా ఉండవు ఇంత మంచిగా. మొత్తం సస్పెన్షన్ మాత్రం మస్తు ఉంది దీన్ని. అరే 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 రాలేదు డైరెక్ట్. ఇగో ఇటుక పై నుంచే పంపిస్తున్నా చూడండి మీరు. ఇగో ఒక టైర్ అయితే ఇటుక పైనే ఉంది, ఇగో ఇంకో టైర్ని కూడా ఇటుక పైకి ఎక్కిస్తా చూద్దాం. మరి అరే అరే చక్కగా ఓలేకపోతుంది. మరి ఇంకొకసారి వెనకకి వచ్చినా కదా, ముంగడికైతే పంపిస్తున్నా. ఓరే అమ్మ, ఈ కార్ చూసిర్రా మీరు, మొత్తమే ఉల్టా పడిపోతుండే. దీన్ని కంట్రోల్ చేయడానికి నాకు అస్సలే వస్తలేదు. మీరు చూడవచ్చు ఇప్పుడు ఎంత స్పీడ్ పోతా అని. ఓ మొత్తానికి పల్టీ అయితే పడిపోయింది మన కొత్త కార్ అయితే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మన ఛానల్ అనేది 50K సబ్స్క్రైబర్ రీచ్ అయిపోయింది. అందుకని నేను మీకు ఒక కార్ తీసుకొస్తాను చెప్పినా కదా. 50K కాగానే మీరు పక్కన చూసుకోవచ్చు, మన పెద్ద బీస్ట్ అయితే వచ్చేసింది. మరి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, దీనిలోనే ఒక పవర్ఫుల్ పెద్ద బీస్ట్ కార్ అయితే ఉంది. మరి నేను మీకు లాస్ట్ వీడియోలో స్క్రీన్ పైన బ్లాక్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ కార్ ఇచ్చిన కదా. మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఆరెంజ్ కలర్ ఉంది. మరి ఆరెంజ్ ఎందుకు తీసుకొచ్చిన అనుకుంటారేమో, కానీ ఇంకా మీరు కామెంట్ చేసినందుకు నేను బ్లాక్ గ్రీనే తీసుకొస్తాను చెప్పినా కదా. దీని లోపల అదే ఉంది. ఇక్కడ సైడ్ అయితే ఆరెంజ్ ఉంది, కానీ దీనిలో ఆరెంజ్ కలర్ కార్ అయితే లేదు. లాస్ట్ చూపిస్తా దీనిలో ఏ కార్ ఉంది ఏం కథ అని చెప్పి. ఫస్ట్ అంతేకాకుండా మన వీడియోలలో ట్రాక్ వీడియో రాక కూడా చాలా రోజులు అవుతుంది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఒక మంచి ట్రాక్ వీడియో వేయమని చెప్పి. ఇక మీరు కామెంట్ చేసినాక నేను ట్రాక్ వేయకుండా ఉంటానా. మీరు ముంగట చూసుకోవచ్చు, నెక్స్ట్ ట్రాక్ అయితే రెడీ అయిపోయింది. మా ట్రాక్ ఎట్లుంది ఏం కథ అని నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ అయితే మన కార్ ఈ నుంచి మీరు చూసుకోవచ్చు, స్టార్ట్ బోర్డ్ అయితే పెట్టేసిన. మరి మన ఒక కార్ అయితే ఈ నుంచి వస్తుంది. మీరు ముంగట హైవే లాగా వేసిన ఒక బ్లాక్ కలర్ పేపర్లతోని ముంగటకు వచ్చిన తర్వాత ఇది ఒక టర్నింగ్ అయితే వస్తుంది. మరి మన కార్ ఇక్కడ టర్నింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మరి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది కూడా మంచి డిజైన్ చేసిన. ఈడ కూడా ఒక టర్నింగ్ అయితే వస్తుంది. మరి ఈ నుంచి ఇట్లా ముంగల్కి పోయిన తర్వాత ఈడ అసలైన స్పీడ్ అనేది మన కార్లో ఎంత స్పీడ్ ఉంది ఏం కథ అని తెలుస్తుంది. ముంగట మీరు ఆడ బోర్డు కూడా చూడవచ్చు. మీరు ఇక్కడ బోర్డు కూడా 80 కిలోమీటర్స్ అయితే రాసిర్రు. అంత స్పీడ్ అయితే పోవచ్చు దీని మీద, ఏం కాదు ఎంత స్పీడ్ పోయినా కానీ. ఇక మన కార్లను అయితే స్పీడ్గా అయితే తీసుకొద్దాం దీనిపై నుంచి. అయితే ముంగటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరు ముంగట చూసుకోవచ్చు ఏముంటుంది అని చెప్పి. ఒక పెద్ద గుంతనైతే తీసిన. ఇగో చాలా పెద్దగా ఉంది గుంత. నాకు తెలిసి గుంతలు పోయిన తర్వాత కార్ అయితే బయటికి రాదు. చూసుకోరి, అసలు కారే కనిపిస్తలేదు. కార్ కంటే ఎక్కువ ఉంది గుంత. ఈ గుంతల్ని అన్ని కార్లు అయితే ఓడిపోతాయి. మరోగాలి ఈ గుంత దాటి పైకి ఎక్కింది అనుకో, ఎంబడే మళ్ళీ ఇంకొక స్పీడ్ బ్రేకర్. ఇగో ఎంబడే ఒక గడ్డ అయితే కట్టేసినాము. ఇగో చూసుకోవచ్చు మీరు. ఇగో అట్లా గడ్డ పైనకి అయితే ఎక్కేసేయాలి. ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొకటి టర్నింగ్. ఈసారి ట్రాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిన. చూసుకోవచ్చు మీరు ఎన్ని అంటే గుంత పెట్టినా స్పీడ్ బ్రేకర్ పెట్టినా ట్రాక్ నెక్స్ట్ లెవెల్ వేసిన. ఈసారి ఈ వరకు రాగానే ఒక సిగ్నల్ కూడా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇగో సిగ్నల్ కూడా పెట్టేసిన ఒకటి. సిగ్నల్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక టర్నింగ్ అయితే వస్తుంది. ఈ టర్నింగ్లో కూడా కొన్ని రాళ్ళు అయితే వేసిన. ఇగో ఇక్కడ మీరు ముంగట చూడొచ్చు, కొన్ని రాళ్ళు అయితే వేసిన, చిన్న చిన్న రాళ్ళు ఇవి. దీంట్లో మీ నుంచి అయితే ఈజీ ఉంటుంది. అంటే దీంట్లో ముంగట రాగానే ఇగో చిన్న చిన్న రాళ్ళు అయితే వేసిన. అసలు ఈ రాళ్ళు ఎందుకు వేసినా, దీంట్లో మీ నుంచి ఈజీగా పోతుందని మీరు అనుకోవచ్చు. కానీ దీంట్లో మీ నుంచి ఈజీగా పోయిన తర్వాత ముంగట ఏముందో చూడరు ఒకసారి. ఈసారి పెద్ద పెద్ద రాళ్ళు, చాలా పెద్ద రాళ్ళు. దీని మీ నుంచి ఇడికి రాగానే ఈ రాయి సైజ్ చూడండి ఒకసారి. ఎవరు ఎంత పెద్దగా ఉంది అసలు. ఈ టైరే దీన్ని ఎక్కలేదు నాకు తెలిసి. కాళ్ళు మొత్తం ఈయనే ఓడిపోతాయి. ఇక మరి ట్రాక్ మీదకి బండ్లను అయితే పంపిద్దాము, రేస్ స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ అయితే కొత్త కార్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. మీరు అప్పటి నుంచి వెయిట్ చేస్తుండొచ్చు ఎప్పుడు తీస్తాడని చెప్పి. ఇక చూసుకోవచ్చు మంచి ఓపెన్ అయితే చేస్తున్నా. ఇది కూడా చైనా నుంచే తెప్పించిన. దీన్ని కూడా ఇట్లాంటి కార్లు అయితే ఇండియాలో ఉండలేవంట, అందుకని చైనా నుంచే తెప్పిస్తున్నా. మరి చూద్దాం ఇండియాలో ఇట్లా దొరికితే ఇంతకంటే మంచి మంచి కార్లు కూడా తెప్పిస్తా. మరి ఓపెన్ అయితే వేసేస్తున్నా. ఇంకా మీరు చూసుకోవచ్చు లోపల ఏం కార్ ఉంది ఏం కథ అని చెప్పి. చూడవచ్చు మొత్తమే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ కలర్ తెచ్చినని. ఇప్పుడైతే బ్లాక్ కలర్ అయితే తీసుకొచ్చిన నేను. అరే కార్ అయితే చాలా టైట్గా అయితే ఫిట్ చేసారు. లోపల టైట్గా ఉంది. అరే చాలా వెయిట్ కూడా ఉంది కార్. చూడండి అసలు ఈ ఫ్రేమ్ చూడండి, అబ్బాబ్బా కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. డబ్బాల నుంచి ఓపెన్ చేయకముందుకే మరి బయటికి అయితే తీద్దాము. అరే చాలా వెయిట్ ఉంది, ఇది బయటకైతే వస్తలేదు కదా. అరే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది కార్ మాత్రము. నేను వీడియోలో చూసిన, అంటే దీని గురించి కొన్ని వీడియోలు అయితే చూసిన, అప్పుడైతే అంత మంచిగా అనిపించలే. కానీ లైవ్లో చూసినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసుకోవచ్చు మీరు కార్ మాత్రము. ఈ టైర్ కూడా వెనకాల కూడా ఒక టైర్ అయితే ఎక్స్ట్రా ఇచ్చిండు. ఈ టైర్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనుకుంటా. ఇదే సైజులో ఉంది ఈ టైర్ కూడా. మరి దీన్ని ఎక్కడ ఆన్ చేయాలో ఏమో నాకు ఇంత కూడా ఐడియా లేదు. ఈ లోపల ఇంకా ఏమేమి వచ్చాయని చూద్దాము. మరి డబ్బాలో ఫస్ట్ మనకు రిమోట్ అయితే కనిపిస్తుంది. దీని రిమోట్ అయితే ఇచ్చిర్రు. చూడనీకి రిమోట్ అయితే ఇట్లుంది.
అన్ని కార్ల లాగానే ఉంది మన దగ్గర. ఇంకో పాత కార్ అయితే ఉంది కదా, రీసెంట్గానే కొన్నాం. ఇది కూడా పాత కార్ ఏం కాదు. వించింగ్ కార్ రిమోట్ కూడా ఇట్లే ఉంటుంది, ఈ కార్ రిమోట్ కూడా ఇట్లే ఉంది. మరి పక్కనే పెడదాం రిమోట్. ఇంకా ఇంట్లో ఏమేమి వచ్చినాయి అంటే ఒకటి యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు మీరు. హైపర్గో అని, ఇది పెద్ద బ్రాండ్. ఈ కార్ అయితే మొత్తం మెటల్తో ఉంటుంది. మీకు కింద కూడా చూపిస్తా. అరే చాలా బరువు అయితే ఉంది, ఒక్క చేతికి అస్సలే వేస్తలేదు. ఇగో ఈ మొత్తం మెటల్వే. ఇగో మీరు ఏ కార్ తీసుకున్నా కానీ వేరే కార్కి అన్ని ప్లాస్టిక్లు ఉంటాయి కదా, చూడొచ్చు మీరు. వెనకాల మొత్తం ప్లాస్టిక్, ఇది మాత్రం మొత్తం మెటల్. చూడనీకే నెక్స్ట్ లెవెల్. అంటే నాకు ఏ కార్ అయినా కానీ పైన నుంచే మంచిగా కనిపిస్తుంది, కానీ ఈ కార్ మాత్రం ఉల్టా తిప్పితే కూడా మస్తు కనిపిస్తుంది. మొత్తం సిల్వర్ కలర్ ఉన్నాయి కదా, మస్తు ఉంది చూడనీకే. ఇంకా లోపల ఏమేమి వచ్చినాయి, ఇంకో కవర్లో అయితే దీన్ని ఛార్జింగ్ పెట్టుకొని ఒక కేబుల్ అయితే వచ్చింది. ఓపెన్ చేద్దాం దీన్ని కూడా. ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది ఒకటి. ఇంకొకటి, అరే ఇదేంది మన బండ్లకి ఇప్పుతాం కదా పెద్దది మెటల్ అయితే ఇచ్చారు. ఇది అంటే టైర్ లిప్పనికి అనుకుంటా. సేమ్ బండికి కూడా పనిచేస్తుంది, ఇది కావాలంటే బండికి కూడా వాడుకోవచ్చు, అంత పెద్దగా అయితే ఉంది. ఇంకా దీనిలో ఒకటి స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు. ఒక స్క్రూ డ్రైవర్, కొన్ని నట్లయితే ఇవి ఏంటో, ఇవి ఏమంటారో నాకైతే తెలియదు, కామెంట్ చేయండి తెలిస్తే. ఏమంటారో తెలియదు, లోపలైతే పెట్టేస్తున్నా. ఇంకా ఇంతే. అరే ఇంకొకటి కూడా ఉంది, ఇందులో ఏముంది, ఇది బంపర్. నాకు తెలిసి బంపరే ఉంటుంది. ఇగో మొత్తం ప్యాకేజింగ్ మాత్రం నీట్గా ఉంది. ఇగో బంపర్ అయితే ఉంది ముంగట. ఇది ముంగట ఇట్లా సెట్ చేయాలనుకుంటుంది దీన్ని. ఇట్లా పెట్టిన తర్వాత లుక్ ఇంకా నెక్స్ట్ డేంజర్ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇంకా డేంజర్గా కనిపిస్తుంది లుక్. ఇక నట్టు టైట్ చేసామంటే మనం ఇట్లా సీదా లగేజ్ లాగా క్యారీ చేసుకొని ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అంటే ఊసిపోతుంది, కానీ టైట్ చేసినాక అయితే ఏం ఊసిపోదు. దీని బ్యాటరీ అయితే అన్నిట్లలాగా కింద అయితే ఉండదు, మళ్ళీ లోపల కూడా ఉండదు. మీకు చూపిస్తా చూడండి మీరు. ఇగో లోపల కూడా లేదు. ఇంకో కార్కి అయితే ఇగో ఇక్కడనే ఉంటుంది. ఇగో ఈ కార్ చూసుకోవచ్చు మీరు, ముంగట్నే పెట్టిర్రు. ఈ కార్ మాత్రం స్పెషల్ అని చెప్పినా కదా, 50K సబ్స్క్రైబర్లు అయినందుకు స్పెషల్గా తీసుకొచ్చినా కదా. మరి ఇట్లాంటి కార్లను మీకోసం తీసుకొస్తున్నా కాబట్టి మీరు అందరు మళ్ళీ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అట్లే మనలా కార్సీ కార్ ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయాలి. మరి బ్యాటరీ కూడా ఏడుంటుందని చూపిస్తే ఇప్పుడు నేను మీకు. ఇగో ఇట్లా ఓపెన్ అయిపోతుంది. అరే బానెట్ ఓపెన్ చేసినాక మీరు చూడండి, చాలా పెద్ద సైజ్ అయితే అయిపోయింది ఇది. బ్యాటరీ ఇగో బ్యాటరీ అయితే ఇక్కడ ఉంది. బ్యాటరీ మనం కనెక్ట్ చేద్దాం. ఇగో బ్యాటరీ కూడా మంచిగా లోపటైతే ఉంది ఈసారి. బ్యాటరీ బయటకు వచ్చేటట్టు కనిపిస్తలేదు, మొత్తం లబ్బర్లతో గట్టిగా సెట్ చేసిర్రు. ఇంకా మనం కనెక్ట్ అయితే చేద్దాం. బ్యాటరీ ఎట్లా ఉంటుంది ఏం కదా అని పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం దీనిది. ఇగో బ్యాటరీ అయితే కనెక్ట్ చేసిన. ఇగో ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడనే ఉంది, ఆన్ చేద్దాం దీన్ని. ఇగో సౌండ్ అయితే వస్తుంది. ఇగో ఇక్కడ లైట్ పడుతుంది. అరే ఈసారి ఎక్స్ట్రా ఫ్యాన్ కూడా ఇచ్చింది దీనికి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉంది. ఫ్యాన్ అప్పుడే ఆన్ కూడా అయిపోయింది, గాలి అయితే వస్తుంది బయటికి. ఇక దీన్ని ఇగో ముంగట లైట్లు కూడా పడుతున్నాయి. ఇంకా దీని బానెట్ అయితే మూసేస్తున్నా. ఇక చూసుకోవచ్చు మీరు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కార్ మాత్రము. కార్ అయితే మొత్తం ప్యాకేజ్ అయితే వేసేసిన. దీని సస్పెన్షన్ మాత్రం చూసుకోండి, మొత్తం అరే బండికి కూడా ఉండవు ఇంత మంచిగా. మొత్తం సస్పెన్షన్ మాత్రం మస్తు ఉంది దీన్ని ఇంకా ఆఫ్ రోడ్లో పంపించి చూడాలి ఎట్లా పోతుంది ఏం కథ అని. ట్రాక్ అయితే రెడీ చేసినా కదా, దాంట్లో గుంతలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద అడ్వెంచర్ అయితే వేపిస్తున్నాయి ఈసారి ఈ కార్తోని. మరి ఎట్లా పోతుంది ఏం కథ అని చూద్దాము. ఫస్ట్ అయితే ఈ కార్ని పంపించాను. ఈ కార్ కొంచెం అంటే ఇప్పుడే ఓపెన్ చేసినా కదా, కొంచెంసేపు అయితే పక్కన పెట్టేస్తా. ఫస్ట్ మన దగ్గర పాత కార్లు అయితే ఉన్నాయి కదా, ఆ పాత కార్లు అయితే ట్రాక్ మీదకి పంపిద్దాము. ఫస్ట్ అయితే టెస్లా కార్ని పంపిస్తున్నా, మరి చూద్దాము. ఇది కూడా 4x4 పోతుందా పోదా అని చెప్పి. ఇది మన ఛానల్లో ఫస్ట్ కొనుక్కున్న కారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, చూసుకోవచ్చు మీరు. ముంగటికైతే వచ్చింది. మరి ఇంకా ముంగటికైతే పంపిస్తున్నా. ఈడ అయితే ఈజీగానే పోతుంది. కొంచెం ముంగడిపోయిన తర్వాత అయితే పెద్ద గుంత అయితే ఉంటుంది కదా, దాని వరకు అయితే తీసుకోదాము. మరి పోతుందా పోదా అని చెప్పి. అరే అది టర్నింగ్ కానీ కొంచెం కష్టమవుతుంది. ఆ ముంగటికైతే వచ్చేసింది. ఇక్కడ స్పీడ్గా అయితే పోవచ్చు. ఇంకా దీనిపైన అయితే మొత్తం స్పీడ్ అయితే పోదాము. దీనిలో ఎంత స్పీడ్ ఉంది ఏం కదా అని చూద్దాము. చూడవచ్చు మీరు, స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది కదా. అరే మొత్తం అరే గుంతలు అయితే పడిపోయి చక్క పోయి మన కారు. కానీ ఇప్పటికి కూడా మంచిగానే ఉంది, కింద అయితే ఏం పడలేదు. గుంతలు వచ్చి మరి పైకి ఎక్కుతుందా కదా చూద్దాము. అరే ఇది ఎక్కటట్టు అయితే కనిపిస్తలేదు కదా. రివర్స్ అయితే తీసుకున్నా, మళ్ళీ ఒకసారి వెనకకి వచ్చి మళ్ళీ స్పీడ్గా అయితే పోదాము. ఎక్కుతుందేమో చూద్దాం, ఇంకొకసారి అయితే ట్రై చేస్తా లాస్ట్. ఎక్కుతుందా కదా. అరే ఎక్కటట్టు కనిపిస్తలేదు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఈ టైర్ కూడా తిరుగుతుంది, అక్కడ సైడ్ ఇక్కడ చూడండి ఈ టైర్ కూడా తిరుగుతుంది. ఇంక ఇదైతే ఎక్కదు. ఇంకా దీన్ని బయటకి అయితే తీద్దాము. తీసిన తర్వాత ఇంకా వేరే కార్ అయితే తీసుకొద్దాం. నెక్స్ట్ అయితే ఇంకో రెడ్ కలర్ మన టోచింగ్ కార్ అయితే పంపిస్తున్నా. మరి చూద్దాం ఇదన్నా పోతుందా పోదా అని. ఇది నాకు తెలిసి ఎక్కుతుంది, ఎందుకంటే ఇది అప్గ్రేడ్ కార్ కదా, గుంతల నుంచి ఈజీగానే బయటకు అయితే ఎక్కుతుంది. మెల్లగా అయితే పంపిస్తున్నాయి ఈ కార్ని. ఇగో ఇండికేటర్ లైట్స్ కూడా పడతాయి దీనికి. నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా. చూసుకోవచ్చు మీరు. టర్నింగ్ కూడా ఈజీగా అయింది. ముంగడికైతే తీసుకోబోతున్నాయి ఇంకా. మరి మొత్తానికి హైవే పైనకి అయితే వచ్చేసింది. ఈడ కొంచెం స్పీడ్గా పోదాము, ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఇట్లా ఏముండవు, మంచిగా వెళ్ళిపోవచ్చు ఈ నుంచి. ఇగో మెల్లగా అయితే పంపిస్తున్నా. ఇప్పుడు కొంచెం స్పీడ్ పోదాము. చూసుకోవచ్చు మీరు, మొత్తానికి స్పీడ్గా. అరే ఇది అసలు కంట్రోల్ అయితే లేదు కదా స్పీడ్గా పోతే.
అరే గుంత వరకు అయితే వచ్చేసింది, 2 కార్లు అయితే ఈయన్నే ఫెయిల్ అయిపోయినాయి. మరి ఇదన్నా గుంతల నుంచి దిగి పైకి ఎక్కుతుందా కదా చూద్దాము. గుంతలకైతే పోయింది, మీరు చూసుకోవచ్చు. గుంతలకైతే వచ్చేసింది ఈజీగా. అరే పైనకి ఎక్కుతుందా కదా. అరే మీరు చూసుకోవచ్చు 4x4 మొత్తం ఈడ టైర్ తిరుగుతుంది, మొత్తం టైర్లు అయితే తిరుగుతున్నాయి, అయినా కానీ పైనకి వస్తలేదు. ఇంకొకసారి వెనకకి వచ్చి మళ్ళీ ముంగట్టుకోదాం స్పీడ్గా. ఇక వెనకకైతే వచ్చేసిన, ఇప్పుడు స్పీడ్గా ఎక్కిద్దాం ఒకటేసారి. అరే ఎక్కుతుందా కదా ఇది. అరే ఎక్కేటట్టు అనిపిస్తలేదు, ఇంకొకసారి అయితే ట్రై చేస్తా లాస్ట్. ఇంకా స్పీడ్గా ఎక్కిస్తా. 1 2 3. అరే మొత్తానికైతే ఎక్కేసింది, మీరు చూసుకోవచ్చు. ఎక్కదనుకున్నా కానీ పైనకైతే ఎక్కేసింది. నేను చెప్పినాక స్టార్టింగ్లోనే ఎక్కుతుందని. అరే కానీ స్పీడ్ బ్రేకర్ కానీ స్టక్ అయిపోతుంది ఇది. అరే పైనకైతే వచ్చింది కానీ స్పీడ్ బ్రేకర్ అయితే ఎక్కుతలేదు. మొత్తానికి మీరు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా పెద్ద గుంతనైతే దాటేసింది. అట్లే ముంగటున్న స్పీడ్ బ్రేకర్ని కూడా దాటింది. మరి ఇంకా టర్నింగ్ అయితే తీసుకుందాం. ఇక్కడ కొంచెం వెనకకైతే వస్తున్నా, ఇప్పుడు టర్నింగ్ అయితే అరే ఇది మొత్తం ట్రాక్ నుంచి బయటకు వస్తుంది. వెనకకైతే తీసుకుంటున్నా కొంచెము. వెనకకైతే వచ్చేసింది, ముంగడికైతే పంపిస్తున్నా. అరే ఇది అసలు నాకు ఇంటలేదు కదా, మీరు చూసుకోవచ్చు. మొత్తం ఎటంటే అటు దాని ఇష్టం ఉన్నట్టు పోతుంది. అది చిన్న రాళ్ళ వరకు అయితే వచ్చింది, మరి చిన్న రాళ్ళ మీద నుంచి పోతుందా పోదా. ఒరే అసలు చెప్పనిసలేదు, ఇది ఈజీగా వెళ్ళిపోతుంది రాళ్ళపై నుంచి కూడా. ఇది అసలు రాళ్ళు అనుకుంటుందో ఏమనుకుంటుందో. బండి మాత్రం పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈడ చూద్దాం, మరి ఈడ ఎక్కింది అనుకో నిజంగా ఈ కార్ మాత్రం బీస్ట్ అనే చెప్పుకోవాలి. అరే పైన కూడా ఎక్కేటట్టే ఉంది ఇది. అరే మొత్తం మట్టినే లేపేస్తుంది కదా. మళ్ళీ ఇంకొకసారి స్పీడ్గా అయితే పంపిస్తున్నా. అరే నాకు తెలిసింది ఇంకా రాళ్ళు అయితే ఎక్కదు, మీరు చూసుకోవచ్చు. మీరు ఇగో వెనకాల అయితే ఇటుకకు పట్టుకుంది, ముంగల రాళ్ళ పైనకి అయితే ఎక్కేసింది. మొత్తం స్టక్ అయిపోయింది. ఇగో వెనకకు వస్తలేదు, ముంగట్టుకు వస్తలేదు. ఇంకా ఈ కార్ ఇక్కడ దీన్ని కూడా ఇది ఓడిపోయినట్టే. ఇంకా దీన్ని ఇన్ని వదిలేద్దాము, వేరే కార్ని అయితే తీసుకొస్తా. ఇప్పుడైతే మనం మోకో కార్ని అయితే పంపిద్దాము. ఇది ఆఫ్ రోడ్ కింగ్ కదా, మీరు చూసుకోవచ్చు. దీని టైర్స్ చాలా పెద్దగా ఉంటాయి. 2 కార్లు అయితే ఆల్రెడీ ఓడిపోయినాయి కదా. ఇగో నాగిని కార్ ఓడిపోయింది, ఇంకొకటి మన టెస్లా కార్ కూడా ఓడిపోయింది. అదే నువ్వు పెట్టేసిన అక్కడనే ఉంటుంది. ఇది మాత్రం అసలు ఓడిపోయినట్టు ఇప్పటి వరకు మన ఏ వీడియోలో కూడా ఇది ఓడిపోదు. మరి బురదలైనా ఓడిపోదు, రాళ్ళపై నుంచి కూడా ఈజీగా ఎక్కుతుంది కదా. మరి ట్రాక్లో కూడా చూద్దాము పోదా ఏం సంగతి ఏమవుతుంది అని చెప్పి. ఇక ట్రాక్లో అయితే పెట్టేసిన, మెల్లగా పోదాం. ఇంకా చూసుకోవచ్చు మీరు, స్టార్టింగ్లోనే కొంచెం కష్టమవుతుంది. పవర్ ఉంది కానీ ఇది హ్యాండిల్ మాత్రం చక్కగా పనిచేస్తలేదు. ఇగో మీరు చూసుకోవచ్చు, ఇంకా స్మోక్ కూడా వస్తుంది, కానీ వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు. ఇంకా స్మోక్ కూడా వస్తుంది. అరే రాళ్ళ పైనకి ఎక్కేస్తుంది ఇది. మీరు చెప్పినా కానీ స్టార్టింగ్లోనే ఇంట్లో పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని. ఇది అసలే వినదు. పెద్ద కార్లు కూడా దీనిలాగా పోలేవు. ఇగో ఇటుకల పైనకి ఎక్కుతుంది ఇది మొత్తమే. కొంచెం హ్యాండిల్ అయితే చక్కగా పనిచేస్తలేదు దానివల్ల మొత్తం తిప్పలేకపోతున్నా. మోకోని ముంగడికైతే పంపిస్తున్నా, చూసుకోవచ్చు మీరు. ఇక హైవేలకైతే వచ్చేసింది. ఇంట్లో చూద్దాం ఎంత పవర్ ఉంటుంది ఏం కథ అని. మోకోని అయితే స్పీడ్గా పంపిస్తాం, మరి చూద్దాం ఎంత పవర్ ఉంటుందని. అరే ఎటేటో పోతుంది కదా, మీరు చూసుకోవచ్చు. అరే మొత్తం జిగ్జాగ్ పోయింది ఇది. కారు మాత్రం మనం బండి లైసెన్స్ తీసుకుంటప్పుడు టెస్ట్ ఉంటుంది కదా, అట్లయితే పోయింది సేమ్. వెనకకైతే వచ్చేసింది మళ్ళా. అరే ఇప్పుడు చూడండి, మొత్తం ఒక టైర్ అయితే గాలినే ఉంది, ఇంకా 3 టైర్లే ఉన్నాయి భూమి మీద. చూద్దాం, గుంతలకైతే పంపిస్తున్నా. గుంతలకైతే వచ్చేసింది, మరి బయటికి ఎక్కుతుందా కదా. అరే ఇది ఈ కార్ మాత్రం అసలు ఏడ కూడా ఆగదు, మీరు చూసుకోవచ్చు. ఈజీగా గుంతల నుంచి బయటకైతే వచ్చేసింది. ముంగటికైతే పంపిస్తున్నా. ఇంకా నాకు తెలిసి ఇది గెలుస్తుంది అనుకుంటా. దీనికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉండరు, మొత్తం చాలామంది గెలుస్తుంది అని చెప్తారు కామెంట్లల్లో. మరి ముంగటికైతే పంపిస్తున్నా. ఒక నాని అని ఉంటాడు, ఆయన మాత్రం కామెంట్ ప్రతి వీడియోలో మోకో కార్ అని కామెంట్ చేస్తాడు. మరి చూద్దాం ఇంకా ముంగటికి వస్తుందో పోదో. అరే ఏమైంది దీనికి. అరే కంట్రోల్ అయితే అవుతలేదు, మీరు చూసుకోవచ్చు. దీనికి ఏమైంది, ఇంత దూరం అయితే మంచిగానే వచ్చింది. ఇంకా దీన్ని కూడా పక్కన తీసేద్దాము. మరి మన దగ్గర ఇంకా కార్లు అయితే ఉన్నాయి కదా, దాంట్లో అయితే నడిపిద్దాం. నెక్స్ట్ ల్యాండ్ క్రూజర్ని అయితే పంపిస్తున్నా. ఇంకా మన దగ్గర 2 కార్లే ఉన్నాయి. మొత్తం కార్లు అయితే మొత్తం ఆ రాళ్ళనే ఫెయిల్ అయిపోయినాయి, ఒక్కటి కూడా ఫినిష్ కాలేదు. మరి ఇదన్నా ఫినిష్ అవుతుందా కాదా చూద్దాము. ఫినిషింగ్ లైన్ వరకు వస్తుందా రాదా అని చెప్పి మెల్లగా అయితే పంపిస్తున్నా. ఎందుకంటే మొత్తం మధ్యలోనే బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు అయిపోతున్నాయి ఈసారి. నేను ఇంటికాడ చక్కగా ఛార్జింగ్ పెట్టనట్టున్నా, అందుకే మొత్తం ఆగిపోతున్నాయి. ఈ కార్ మాత్రం చూడండి, దీనికి కూడా ఇండికేటర్లు పడతాయి. మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు. ముంగడికైతే వచ్చేస్తుంది. ఇంకా ముంగడిపోయిన తర్వాత పెద్ద హైవే అయితే వస్తుంది. హైవే వరకు అయితే వచ్చేసింది. ఇంకా మొత్తానికి ఫైనల్గా మన కారు మీరు చూసుకోవచ్చు, మొత్తం హైవే పైనకి అయితే వచ్చేసింది. ఈ నుంచి కొంచెం స్పీడ్గా పోదాము. కొంచెం స్పీడ్గా పోతున్నా, మీరు చూడవచ్చు. ఇప్పుడు మొత్తమే స్పీడ్గా పోదాము. మొత్తం స్పీడ్గా పోతే అసలు కంట్రోల్ చేయడానికనే వస్తలేదు, చాలా స్పీడ్ పోతుంది. ఇక్కడ గుంత ఉంటుంది, గుంతలకు మెల్లగా దిగుదాము. దింపిన తర్వాత మంచి ఇది కూడా ఒక టైర్ అయితే గాలినే ఉంది, మెల్ల కిందికైతే పంపిస్తున్నా. గుంతలకైతే వచ్చేసింది, మరి పైనకి ఎక్కుతుందా కదా చూద్దాము. ఫుల్ పవర్ అయితే పట్టుకుంటున్నా. అరే నేను పవర్ పట్టుకోకముందుకే ఎక్కేసింది, అది ఈజీగా ఎక్కింది గుంతల నుంచి.
నాకు తెలిసి ఇది గెలుస్తుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఏడ కూడా ఆగిపోతలేదు కదా, మంచిగా పోతుంది. టర్నింగ్ వరకు అయితే మంచిగానే వచ్చేసింది. ఇక్కడ టర్నింగ్ అవుతుందా కాదా, రాళ్ళ వరకు అయితే వచ్చేసింది. కొంచెం రివర్స్ అయితే తీసుకున్నా, ఇంకొంచెం మొదలు రివర్స్ ముంగడికైతే పంపిస్తున్నా. రాళ్ళ మీద నుంచి ఇవి చిన్న రాళ్ళు ఏం కాదు, చిన్న రాళ్ళ మీద నుంచి ఈజీగా ఎక్కుతుంది ఈ కారు. పెద్ద రాళ్ళ వరకు అయితే వచ్చేసింది. ఇప్పుడే దీనికి అస్సలైన టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది, దీనిలో పవర్ ఎంత ఉంది ఏం కథ అని చెప్పి. చాలా పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి, మన దాని పైనకి ఎక్కుతుందా చూద్దాము. ఇగో అరే రే మొత్తానికి ఎక్కేస్తుంది పైనకి, మీరు చూసుకోవచ్చు. అరే రే రాళ్ళు అయితే మొత్తం రాళ్ళు అయితే దీని కింద ఫ్రేమ్ కూడా ఆగుతున్నాయి, దానివల్ల ఇది చక్కగా ఓలేకపోతుంది. మనం ఇంకొకసారి వెనకకి వచ్చినా కదా, ముంగడికైతే పంపిస్తున్నా. ఓరే అమ్మ, ఈ కారు చూసిర్రా మీరు, మొత్తమే ఉల్టా పడిపోతుండే, కానీ మళ్ళీ చక్కగా అయితే అయ్యింది. మొత్తానికి ఫినిషింగ్ దగ్గరికి అయితే వచ్చేసింది ఫైనల్గా. అరే మన ఫస్ట్ కార్ అయితే చూసుకోవచ్చు, ఫైనల్గా ఫినిష్ అయితే అయిపోయింది. మొత్తానికి చూసుకోవచ్చు ఫస్ట్ కారు ఇదైతే గెలిచింది. నాకు తెలిసి నేను ఒక్క కారు కూడా గెలవలేదేమో అనుకున్నా, అంటే కొత్త కారు తెచ్చినా కదా అది గెలుస్తుంది అనుకున్నా. ఇంకా ఏ కారు కూడా పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి కదా, దాంట్లో పైనుంచి అయితే ఎక్కదనుకున్నా, కానీ ఈ కార్ మాత్రం ఎక్కింది. ఇంకా ఈ కార్ విన్నర్ అయినట్టే. ఇంకా మనం లేట్ చేయకుండా మన దగ్గర పెద్ద కారు ఉంది కదా, దాన్ని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న పెద్ద బీస్ట్ స్పెషల్ కార్ అయితే పంపిస్తున్నా. మరి ఇది నాకు తెలిసి ఈజీగా గెలుస్తుంది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా కార్ అయితే. మరి చూద్దాము గుంతలకు పోయిన తర్వాత పైనకి ఎక్కుతుందా, లేదంటే రాళ్ళపై నుంచి ఎక్కకుండా ఆన్నే ఆగిపోతుందా ఏమైతే అని చెప్పి చూద్దాము. నాకు తెలిసి అయితే గెలుస్తా అనుకుంటున్నా. బీస్ట్ అయితే పెట్టేస్తున్నా. ఫస్ట్ దీని సస్పెన్షన్ చూడండి, అరే చాలా సస్పెన్షన్ మాత్రం చాలా స్మూత్ ఉంది. మరి ముంగడికైతే పంపిస్తున్నా బీస్ట్ కార్ని. ఇగో మీరు సౌండ్ వినొచ్చు, అప్పుడే రేడియేటర్ ఫ్యాన్ కూడా ఉంది లోపల, అదైతే ఆన్ అయిపోయింది. ముంగడికి పంపిస్తున్నా చూడండి. ఇంకా మీరు ఇప్పుడు చీకటి అయిపోయింది కదా, దీనిలో అయితే లైట్లు ఆన్ చేద్దాము. స్పెషల్గా ఉంటాయి లైట్లు మాత్రము, మీరు చూసుకోవచ్చు. అరే మొత్తానికి 1000 లైట్ అయితే పడిపోయినాయి, 4 లైట్లు పడుతున్నాయి, ఎల్లో అండ్ రెడ్ వైట్ లైట్ అయితే పడుతుంది. ఇంకా ముంగడికైతే పంపిద్దాము, ఎట్లా పోతుంది ఏం కథ అని. అరే ఏంది అసలు, ఒక్క సెకండ్ వెళ్ళిపోతుంది కింద, మీరు చూసుకోవచ్చు. మ్యాట్ని దొబ్బి పడేస్తుంది, అంతగానో స్పీడ్గా అయితే పోతుంది. నాకు ఇది ఇంకా నడపనికే రాదు. అరే చాలా స్పీడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది దీనిలో, ఇది నేర్చుకోనికే కొంచెం టైం పడుతుంది అనుకుంటా. అరే ఇటుకల పైనకి ఎక్కేస్తుంది కదా, ఇది మీరు చూసుకోవచ్చు. మొత్తము అస్సలు ఇంటలేదు ఈ కార్ మాత్రము. ఈ కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, మొత్తం ఇటుకల పైనకి ఎక్కేస్తుంది. అరే దీన్ని తీసుకోవడం కష్టమే నాకు తెలిసి. కూడా బోర్డులు పెట్టినా కదా, యూటర్న్ బోర్డు, ఆ యూటర్న్ బోర్డుని కూడా కింద పడేసింది. అరే మొత్తం దొబ్బుకొని పోతుంది కదా, ఈ కార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు కంట్రోల్ చేయడానికి అస్సలే వస్తలేదు ఈ కార్ని, మీరు చూడవచ్చు. మొత్తం ఇటుకల పైనకి ఇంత పవర్ ఉంటుందని నేను అస్సలే అనుకోలేదు. నెక్స్ట్ లెవెల్ పోతుంది కార్ మాత్రము. ఇగో ఒక టైర్ మొత్తం ఇటుక పైనే ఉంది. ఇటుక ఎంత సైజు ఉంటుందో మీకు అందరికి తెలిసి ఆల్రెడీ. అట్లాంటి ఇటుక పై నుంచి కూడా ఈజీగా ఎక్కేస్తుంది. కొంచెం మెల్లగా నడుపుతా, ఇట్లా నడపాలనుకుంటా నాకు తెలిసి దీన్ని. ఇట్లా మెల్లగా అయితే పంపిస్తున్నా. అరే మొత్తం ఇంకో టైర్ కూడా ఇటుక పైనకి ఎక్కింది. మొత్తానికి కిందికి అయితే వచ్చేసింది. దీన్ని కంట్రోల్ చేయడానికి నాకు అస్సలే వస్తలేదు, మీరు చూడవచ్చు ఇప్పుడు ఎంత స్పీడ్ పోతా అని. మొత్తానికి పల్ట్ అయితే పడిపోయింది మన కొత్త కార్ అయితే వచ్చి మొత్తం ఉల్టా అయితే పడిపోయింది. మరి లేస్తుందా లేవా చూద్దాము. ఫుల్ తోట అయితే పట్టుకుంటున్నా, మొత్తానికి అయిటట్టు ఉంది కదా. అరే మీరు చూసుకోవచ్చు, మొత్తం స్ట్రేట్గా అయితే అయిపోయింది మన కార్ అయితే మొత్తం స్ట్రేట్ అయిపోయింది. ఇంకా గుంత నుంచి బయటకు అయితే తీస్తున్నా. అరే కార్ సైజ్ చూసిరా మీరు, అసలు ఈ గుంతనే సరిపోతలేదు, గుంత కంటే పెద్దగా ఉంది కారు. లైట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ పడుతున్నాయి ఇట్లాంటి. అరే అసలు ఈ కార్ అసలు దీన్ని గుంత అనుకుంటుందా ఏమనుకుంటుంది, అసలు ఈజీగా ఏదో పెద్ద బీస్ట్ కార్ పోయినట్టు వెళ్ళిపోతుంది. అంటే దీనికంటే ఎక్స్మాక్స్ రీట్లో ఉంటాయి కదా, దానిలాగా పోతుంది ఈ కార్ అయితే, మీరు చూసుకోవచ్చు. ఇంకా ముంగటికైతే పంపిస్తున్న కార్ని. ఇక్కడ ముంగట చిన్న రాళ్ళు అయితే ఉంటాయి, మరి రాళ్ళపై నుంచి ఎక్కుతుందా కదా చూద్దాము. అరే రాళ్ళేది డైరెక్ట్ ఇగో ఇటుక పై నుంచే పంపిస్తున్నా చూడండి మీరు. ఇగో ఒక టైర్ అయితే ఇటుక పైనే ఉంది, ఇగో ఇంకో టైర్ని కూడా ఇటుక పైకి ఎక్కిస్తా చూద్దాం. మరి అరే మొత్తానికి ఇటుకల మీద నుంచి ఎక్కుతుంది, అది రాళ్ళ మీద నుంచి ఏంది ఈజీగా పోతా అనుకుంటా రాళ్ళపై నుంచి. ఇగో చూసుకోవచ్చు. అరే ఇంత ఈజీగానా, మరి ఎంత పెద్ద రాళ్ళపై నుంచి. ఇగో మళ్ళీ వెనక కోసం చూడండి మీరు, ఎంత పెద్ద రాళ్ళు ఎంత సైజులో ఉన్నాయి చూడండి రాళ్ళు. ఇట్లాంటి రాళ్ళపై నుంచి ఎంత ఈజీ ఎక్కుతుంది. ఇగో మళ్ళీ ముంగటికి పంపిస్తున్నా. అరే ఈజీ. అరే అమ్మ, నిజంగా బీస్ట్ కార్ ఇదైతే. నాకు తెలిసి మన దగ్గర ఉన్న అన్ని కార్లలో ఏదన్నా స్పెషల్ బీస్ట్ ఉందంటే అది ఇదే, మీరు ముంగట చూసుకోవచ్చు. ఏంది ఇది, ఆగమాగం చేస్తుంది మొత్తము. కొంచెం వెనకకైతే తీసుకుంటున్న బండిని, స్టేట్ అయితే అయిపోయింది. దీన్ని ఉల్టానే ఫినిష్ చేయాలి. ఇక ఆడైతే యూటర్న్ అయితే ఇది కాదు, ఇంకా బండి ఉల్టా ఫినిష్ అయిపోయింది చూసుకోవచ్చు మీరు. మొత్తానికి మన మళ్ళీ కూడా కింద పడిపోయింది. ఫైనల్గా మన బీస్ట్ అయితే గెలిచింది.
ఇది గెలవడం ఏమో కాదు కానీ ఈ బోర్డులు చూసుకోవచ్చు మీరు, కష్టపడి తయారు చేసిన ఈ బోర్డు నీర కొట్టింది, ముంగట టర్నింగ్ బోర్డు ఉండే కదా దాని నీర కొట్టింది, మొత్తం ట్రాక్నే మొత్తం ఆగమాగం చేసేసింది కారు. ఫైనల్గా ఇది కూడా గెలిచింది మీరు చూసుకోవచ్చు. అరే ఒక్క చేయికి అయితే చాలా కష్టమవుతుంది. ఫైనల్గా చూసిరు కదా ఈ వీడియో. మరి ఈ వీడియో ఇట్లా మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే ఒక 2000 లైక్లు అయితే కొట్టండి. అట్లే మరి మన ఛానల్లో కొత్త గిట్లు వస్తే అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి. మరి మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయాలి. మరి మర్చిపోకుండా ఇది ఎందుకోసం తీసుకొచ్చిన మీరు కామెంట్ చేసినందుకే చాలా మంది గ్రీన్ బ్లాక్ అని చేసిర్రు. అందులో ఎక్కువ కామెంట్లు బ్లాక్ పైనే వచ్చినాయి, అందుకే బ్లాక్ కలర్ కార్ అయితే తీసుకొచ్చిన. మరి మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కొంచెం లేట్ అయినా కానీ తీసుకొస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.